హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు అయితే పెద్ద లొల్లైంది. అసలు ఏమైందో ఈ వీడియోలో చూపిస్తా పదండి. నేను మా షేబ్ ఆఫ్రిది ముగ్గురం కలిసి గ్రౌండ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మా సెమీఫైనల్ మ్యాచ్ ఉండే. మేమైతే టాస్ గెలిచి సీదా బ్యాటింగ్ తీసుకున్నాం. మా వాళ్ళు అయితే వెళ్తున్నారు బ్యాటింగ్ కి. ఇక మా వాళ్ళు అయితే డైరెక్ట్ 6 ల వర్షం కురిపించారు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ లో మా వాళ్ళు డైరెక్ట్ ఒక 6 దాకా కొట్టిండ్రు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి నిజాం సార్ గారు పెద్దపల్లి వర్సెస్ తెలంగాణ ఓన్లీ వన్ ఆఫ్ ద టాప్ టీమ్ RJ11 టీం తెలుసుంటే కామెంట్ చేయండి. అయినా మా వాళ్ళు అయితే తగ్గేలా డైరెక్ట్ 6 లో కొడతారు మొత్తం. అంతలోనే మా ఫైదాన్ భాయ్ ఒక పెద్ద 6 కొట్టిండు డైరెక్ట్ గోడ పెట్ట ఫ్రెండ్స్. మా వాళ్ళు అంత హిట్టింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఆపోజిట్ టీం చాలా పెద్దది. ఫైనల్లీ మా రియాజ్ భాయ్ అయితే ఒక పెద్ద 6 కొట్టిండు. మేమైతే ఆపోజిట్ టీం కి 10 అవుట్స్ లో 150 రన్ టార్గెట్ ఇచ్చినాం. ఇక మేమైతే ఫీల్డింగ్ వెళ్తున్నాం. మా జునేద్ భాయ్ అయితే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వెనకకెళ్ళి బౌల్ చేసిండు. బ్యాట్స్మెన్ అయితే డైరెక్ట్ పాగలే వెళ్ళిపోయింది. అంత లోపల ఇంకొక రన్అట్ అయితే మిస్ అయిపోయింది అక్కడ. ఫ్రెండ్స్ మా టీం డేంజరస్ బౌలర్ జునేద్ భాయ్. మరి మీ టీం డేంజరస్ బౌలర్ నేమ్ కామెంట్ చేయండి. ఫైనల్లీ ఆపోజిట్ టీం 2 ఓవర్స్ కి 15 రన్స్ కొట్టింది. నెక్స్ట్ మా జునేద్ భాయ్ వచ్చిండు. మా జునేద్ భాయ్ రాగానే 4 ఇచ్చిండు. ఇక నెక్స్ట్ నోయల్ వచ్చిండు. నోయల్ రాగానే వాడు ఎంప్లాయ్, సో వానికి ఆధార్ కార్డ్ లేదు కాబట్టి ఆపోజిట్ టీం అబ్జెక్షన్ చేసింది. దానివల్ల పెద్ద లొల్లైంది. ఆర్గనైజర్ కిల్ వచ్చి వికెట్లు పట్టుకొని వెళ్ళిపోయిండు.